దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి మనం చెప్పుకున్నాం కదా, నూతనమైన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. మరి కొత్త భూమి, క్రొత్త ఆకాశంలోనికి ప్రవేశించుటకు ఎవరికి అర్హత కలదు అనంటే, మరి కొరింథీయులు రెండో పత్రిక 5:17లో కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. అంటే వాడు పాత స్థితి అంటే అవ్వ ఆదాము పండు తిని వాళ్ళు శారీరకంగా మరి బ్రతికి ఉన్నారు, కానీ ఆత్మీయంగా వారు చనిపోయినారు. అటువంటి స్థితిలో నుండి నూతన సృష్టిగా క్రీస్తులోనికి రావాలి. అంటే మనము పాతవి గతించినాయి కదా. అంటే ప్రకటన 21:1 ప్రకారము అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను. అట్లా పాత జీవితం గతించిపోవాలి. ఎందుకు అనంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోనికి ప్రవేశించాలి అనంటే, ఆ అర్హతను పొందాలంటే పాత జీవితం గతించి, అంటే శారీరక స్థితి కాకుండా ఆత్మీయ స్థితి కూడా మనలోనికి రావాలి. ఇదిగో క్రొత్తవాయెను. అంటే క్రీస్తులో ఏ విధంగా అయినావు అని అంటే, 2 కొరింథీ 5:19లో దేవుడు వారి అపరాధములను, అంటే వారు తినొద్దన్న పండు తిని ఆత్మీయ స్థితి చనిపోయింది కదా, అయితే వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు. క్రీస్తునందు లోకమును, అందుకనే దేవుడు లోకముని ప్రేమించి లోక అపరాధమంతా ఈ గొర్రెపిల్లగా మోసినాడు. 21వ వచనంలో ఎందుకనగా మనమాయనందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. కాబట్టి మనం క్రీస్తునందున్న ఎడల మనము నూతన సృష్టిగా మారి నూతనమైన ఆకాశం నూతనమైన భూమికి మనము ఏమవుతాము, అర్హులముగా అవుతాము. అయితే ఆ స్థితి రావాలి. అటువంటి మార్పు ఏ విధంగా వస్తుందంటే మనం ఆత్మీయ ఫలము పొందాలి. ఎందుకంటే ఆత్మీయంగా చనిపోయి మహిమను పోగొట్టుకున్నాం తినొద్దన్న పండుని కదా. గలతీ 5:22లో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అంటే మనం పొందితే మనము క్రీస్తులో నూతన సృష్టి, నూతన భూమి, నూతన ఆకాశంలోనికి అర్హులము అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.